నమస్తే. ఖమ్మం నగరంలో జరిగిన మహావిధ్వంసానికి నేను ఇప్పుడు చూపించబోయే దృశ్యాలు నిదర్శనంగా కనబడతాయి. అంటే ఏ రకంగా విధ్వంసం జరిగింది అని చెప్పడానికి ఈ దృశ్యాలు మన కళ్ళగట్టినట్టుగా కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఉన్న మున్నేరు వాగు ఏదైతే పొంగి ప్రవహించడంతో అక్కడున్న వరద ప్రవాహం మించిపోవడంతో ఇన్ఫ్లో పెరగడంతో మున్నేరు వాగు చుట్టుపక్కల ఉన్న ఈ ఖమ్మం పరివాహక ప్రాంతం అంతా టౌన్ అంతా మునిగిపోయింది. నేను ప్రస్తుతం ఇక్కడ ఎఫ్సిఐ గోడౌన్ రోడ్లో ఉన్న ఎఫ్సిఐ రోడ్ అంటారు ఇది. ఇక్కడ చాలా షాప్స్ వాటికి సంబంధించిన ఇవన్నీ కూడా పూర్తిగా ఎక్కడెక్కడ మునిగిపోయినాయి. దీనికి ఆనుకొని ఉన్న బొక్కలగడ్డ కూడా పూర్తిగా మునిగిపోయింది. అక్కడ ఉన్న ప్రజలంతా రోడ్డు మీద పడ్డ పరిస్థితి, కట్టుబట్టలతో మిగిలిపోయారు. సో ఇవన్నీ కూడా షాప్స్ అనమాట. ఇది మెయిన్ రోడ్డు ఇదంతా కూడా వాటర్ ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ కనిపించింది. ఈ వెహికల్స్ ఏ రకంగా విధ్వంసానికి గురైనాయో, అంటే మొత్తం ధ్వంసమైనాయో మనకి కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉన్నది. సో ఇక్కడ చూడండి, చాలా వెహికల్స్ ఉన్నాయి. ఈ వెహికల్స్ అన్నీ కూడా పూర్తిగా దేనికి పనికి రాకుండా పోయినాయి. ఇవన్నీ కూడా కార్ జోన్ అండ్ కార్ వర్క్స్కి సంబంధించి, ఏసీ వర్క్స్ సంబంధించి, మెకానికల్ వర్క్స్కి సంబంధించిన ఇవన్నీ. ఈ కార్లు చూడండి మొత్తం పూర్తిగా నీటిలో మునిగిపోయినాయి. ఎవరో రిపేర్ చేయించడానికని కార్లు ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా కనబడతా ఉన్నది. సో ఇది ఒక షాప్. ఇది ఇక్కడ చూడండి, ఇది ఒక స్కార్పియో వెహికల్ ఉన్నది. ఈ వెహికల్ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయి దేనికి పనికి రాకుండా అయిపోయిన పరిస్థితి మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. సో ఒకసారి ఈ షాప్ వీళ్ళతో మనం మాట్లాడదాం. ఏంటి బ్రదర్, ఇది వర్క్షాపా? ఏసీ. ఇప్పుడు ఈ వెహికల్స్ అన్నీ ఏంటి పరిస్థితి? మొత్తం స్క్రాప్ అన్నట్టు. ఇక ఇంజన్ మొత్తం పనికి రావా? ఓనర్ గారు ఈయన దగ్గరండి. ఇప్పుడు ఏంటిది మొత్తం ఏసీకి సంబంధించిన ఈ ఐటమ్స్ అన్నీ పోయినట్టేనా? ఖరాబ్ అయిపోయినాయి. ఎంత నష్టం జరిగి ఉంటుంది మీకు? సరే ఉంటుందండి, ఒక 5 లక్షల. చాలా మంది రిపేర్ కోసం ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆ బండి ఇది అండి, ఇది ఒకటి హ్యారియర్. ఇది ఖరాబ్ అయినట్టేనా? ఖరాబ్ అయినట్టే అండి. అది ఎంత హైట్ వచ్చినాయి వాటర్? రేకులు దాటిపోయినాయి అండి. రేకులు దాటి పైనుంచి ఫస్ట్ టైమా ఇక్కడ ఎంత రావడం? పోయిన సంవత్సరం ఇక్కడ వరకు వచ్చినాయండి. ఈ సంవత్సరం ఆ రేకులు దాటిపోయినాయి. ఇక మరి స్లాబ్ మునిగి లేదు సార్, రేకులు టచ్ అయినాయి అండి. కస్టమర్స్ ఏమంటున్నారు? కార్లు మీకు ఇచ్చిన వాళ్ళు ఏమడుగుతున్నారు? ఇంకా అది మనకు సంబంధం లేదండి. వర్క్ అయిపోయింది, మంది తీసుకెళ్ళలేదు వాళ్ళు. మన బాధ్యత ఆ కార్ది అయితే మనకు లేదులే. కానీ ఇదే స్కార్పియో ఎవరిది? ఇది పక్క షెడ్ వాళ్ళండి. ఇంకా అదే పనికిరావండి. ఇక కార్లు మునిగిపోయినవి, బండ్లు మునిగిపోయినాయి, కష్టమా? ఒకవేళ స్టార్ట్ అయినా కానీ ఇక రిపేర్లు వస్తూనే ఉంటాయి, ఇక ఆగిపోతూ ఉంటాయి. ఇక ముందున్నంత అంతగా వర్క్ చేయవు. లేదు, వైరింగ్ డిస్టర్బ్ అవుతుంది. ఇక అవన్నీ సెన్సార్లే కండి, ఏది ఎప్పుడు పోతుందో తెలియదు. ఇక ఇప్పుడు ఒకవేళ స్టార్ట్ అయినా ఒక వారం 10 రోజులు తిరిగినా కానీ రస్ట్ వస్తుంది కదా వైరింగ్కి. ఆ వైరింగ్ రస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఇక వెహికల్ పనికిరా, డ్యామేజ్. రైట్ అన్న. సో ఎవరైనా వచ్చినారా? ఎవరైనా వచ్చి మాట్లాడి ఏమైనా చేస్తున్నారా? ఎవరు రాలే. సో ఈ రోడ్డు మీద ఉన్న సిచ్యువేషన్ అంటే మెయిన్ రోడ్డు మీద కూడా ఈ వరద ఇట్లా ప్రవహించింది. దాదాపు ఒక ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. చూడండి, మొత్తం ఎక్కడికెక్కడ ధ్వంసం అయినాయి. పాత ఇనుప షాప్ అంట అది. ఇక్కడ ఈ కార్లన్నీ ఇక్కడ పార్క్ చేసి ఉన్న ఈ కార్లన్నీ కూడా మీది షాప్ అది. సో ఇక్కడ చూడండి, కార్లన్నీ కూడా, ఈ కార్లు మొత్తం టోటల్ మునిగిపోయినాయి. కొత్త కార్లు ఇవి, టియాగో ఎలక్ట్రిక్ వెహికల్. ఇవి ఎవరివో ఇవి పార్క్ చేసినాయి? అట్లా పోయిందన్న, కార్లో పోయిందట, షెడ్లో పోయింది. అది కొట్టుకొచ్చింది మొత్తం. కొట్టుకొని వచ్చి మొత్తం కార్లో అట్లా వెళ్ళిపోయింది. కార్లు ఏమైనా పనికొస్తాయా? పనికొచ్చే పరిస్థితి లేదంతా, వెళ్ళిపోయింది. అది తీసుకొచ్చి నమస్తే. మరి పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఇక్కడ పరిస్థితి. గతంలో ఎప్పుడైనా వచ్చిందా? గతంలో వచ్చేది కానీ అవతల వరకే వచ్చేది అన్న, రోడ్డు అవతల వరకు వచ్చేది. రోడ్డు మొత్తం నుండి ఇగో ఆ హైట్ వచ్చినాయి అనమాట, మునిగిపోయినాయి అనమాట అదంతా. ఏదా మన రేకులు మునిగిపోయి అదంతా మునిగిపోయింది అవతల సైడ్. సో మొత్తం బురదే. వాళ్ళ ఇల్లు, షాప్ ఇక్కడే. ఈ వెహికల్స్ చూడండి. వస్తున్నా. ఈ 2 వీలర్స్ మొత్తం ఏమైనా చూడండి, వాళ్ళు పిలుస్తున్నారు పాపం, వాళ్ళ బాధ చెప్పుకోవడానికి. వస్తున్నా. ఈ 2 వీలర్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి చూడండి.
హైవే ఇది రోడ్, ఇది ఎఫ్సిఐ రోడ్ అంటారా ఇది? సో సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది. పాపం ఇదెవరో 2 వీలర్స్ వీళ్ళకి సంబంధించిన వెహికల్స్, ఈ వెహికల్స్ అన్ని కొలాప్స్. ఏందమ్మా ఇది సర్వీసింగ్ సెంటరా? సర్వీసింగ్ సెంటరా? ఎన్ని బండ్లు పోయినాయి? ఇవన్నీ పోయినట్టేనా ఇక? మొత్తం 10 బండ్లు లోపల, 10 బండ్లు మొత్తం నడిచిపోయినాయి అన్న. మొత్తం 10 బండ్లు. కస్టమర్ ఫోన్ చేస్తుండొచ్చు. కస్టమర్లు బోర్లు చేసినాము తీసుకుపోమంటే వాళ్ళు వస్తున్నానే రాలేదు ఇంతవరకు. ఈ షాపు మొత్తం పై రేకుల పైన మొత్తం లోపల 3 లక్షల సామాన్లు ఉన్నాయి. స్పేర్స్ మొత్తం కూలిపోయినాయి లోపల. అసలు ఆటో మనది కాదన్నది. ఇంతవరకు ఈ షాప్ నీకు రిపేర్కి వచ్చినాయి. ఇవన్నీ రిపేర్కి వచ్చినాయి, ఇది రిపేర్కి వచ్చినాయి. ఈ బండ్లు అటు ప్లేస్ లేక అటు పెట్టేసిన. బండి పనికి వస్తుందా రిపేర్ చేస్తే? రిపేర్ చేస్తే అంటే చేయాలి ఇక. మా బండికి వచ్చేసి 3,000-4,000 పెట్టుబడి పెడితే కంపల్సరీ అవుతుంటుంది. ఎంతైనా కష్టమే. మొత్తం అసలు ఏం లేదు, బిల్కుల్గా అసలు టోటల్గా అసలు మొత్తం మునిగిపోయింది. నీకెంత నష్టం జరిగి ఉండొచ్చు? ఓన్లీ లోపల స్పేర్సే 3 lakhs అన్న. 3 lakhs అంటే ఏమేమి పోయినాయి? మొత్తం లివర్లు, కేబుల్లు, ఇండికేటర్లు, చైన్స్ ప్యాకెట్లు, హ్యాండిల్ బార్లు. రిపేర్ చేయడం అంటే ఉండదు కదా, అది ఐరన్ సామాన్ కదా. ఒకసారి తడిచిందంటే అది మొత్తం తుప్పు పట్టిపోతాయి. అవి మొత్తం స్క్రాప్ వేసేయడం. ఇక చాలా దారుణంగా అసలు. పట్టించుకుంటున్నారా? ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. కనీసం అక్కడి నుంచి గేట్లు తీసిర్రు, చెర్లు తెగిపోయినాయి అని ఎవరు ఇన్ఫర్మేషన్ లేదు. ఒక్కరు కూడా వచ్చి అసలు ఎట్లా జరిగింది వచ్చి అసలు ఎంతవరకు పోయినాయి, ఏమి నష్టమైందని ఒక్కరు కూడా రావట్లేదు అసలు. ఇటు ఒక్కరు కూడా రాలేదు అసలు. ఇటు వర్స్ట్గా ఉంది, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఏమన్నా లోపలికి రావాలా? ఏమి లోపల నేను అన్ని ఇండ్లు తిరిగినమ్మా, మీరు మాట్లాడండి. కాకపోతే అన్న పరిస్థితి నాకు తెలిసి ఎవరు రాలేదా? కూడా కనీసం ఒక్కళ్ళు వచ్చి స్పందించలేదు ఇక్కడ. అసలు ఎవ్వరు రాలేదు. మరీ ఘోరంగా ఉన్నది. ఇంత ఘోరమా అసలుకి? కనీసం ఒక బాటిల్ వాటర్ కూడా ఇవ్వలేదు. ఒక బాటిల్ వాటర్ ఎవరో ఒకరు సొంతంగా భోజనాలు పెట్టారని నిన్న ఒక్కళ్ళే భోజనాలు పెట్టారు. కానీ ఇంతవరకు కనీసం ఉన్నారా లేరా, వాళ్ళ ఇంట్లో వాటర్ కావాలా ఏందని ఎవరు వచ్చి అడగలే మమ్మల్ని. అయితే నో రెస్పాన్స్ ఎవరికి కూడా. అసలు మామూలుగా కాదండి, ఇంట్లో అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఆహారం కూడా బియ్యంతో సహా 4 క్వింటాల బియ్యంతో సహా అన్నీ తడిచిపోయినాయి. ఒక్కడు కూడా లేదు సార్ అసలు. మరి రెంట్కుంటారా ఎట్లా? చూడండి సార్ లోపల ఎక్కడ పడుకున్నారు? మేము పైకి వెళ్ళాం సార్. పైకి వెళ్ళి మొత్తం బ్లాక్ ఉన్నచ్చు, మొత్తం అదే నీళ్ళే, వాటర్. ఒకసారి చూడండి. తిండి కూడా లేదు సార్ మా 4 రోజుల నుంచి. మాకైతే మరీ ఘోరం. ఎక్కడ చేస్తున్నారు? ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. ఇక్కడ గవర్నమెంట్ ఇస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ తెంగుతున్నారో తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు. గవర్నమెంట్ బాగానే చేస్తుంది, గవర్నమెంట్ మంచిగా పట్టించుకుంటుంది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళే గామనింగ్ చేసి ఇగో ఇక్కడ చూడండి సార్, కాళ్ళు పెట్టండి మీరు. ఇక్కడ జారితే అక్కడ భయపడతాం. మున్సిపాలిటీ వాళ్ళు చేయకూడదా ఇదంతా? మున్సిపాలిటీ వాళ్ళు చేయకూడదా? ఎందుకు చేయకూడదు? మరి వాటర్ లేదంటే కొంచెం ఇవ్వకూడదా మాకు రెస్పాన్స్గా? వాటర్ లేదమ్మా పాపం. మరి ఒక వాటర్ బాటిల్ ఏం లేవు, నీళ్ళు కూడా మంచి నీళ్ళు కూడా లేవు. మిల్టర్ వాటర్ కొనుక్కున్నాం, ఒక్క చుక్క కూడా లేవు అసలు. మొత్తం అన్ని మొత్తం బట్టలు, మొత్తం బియ్యం గారు అసలు ఒక్కసారి వెనక నుంచి తప్పకి వచ్చింది. అసలు ఏమి కూడా చూసుకోలేదు. పిల్లలు సబ్టికెట్లు, బీరో, కూలర్, ఫ్రిడ్జ్ అన్నీ మొత్తం బట్టలతో చూద్దాం. ఓన్లీ నైట్ ఒక్కటే మిగిలింది. అసలు ఏమీ లేవు ఇంట్లో. తాగడానికి ఎవరైనా మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేరు. పైనుంచి కిందకు వచ్చే అవకాశం లేదు. పైన కూడా వాటర్ లేవు అసలు. 3 రోజుల నుంచి ఇంట్లోనే ఉండి ఇప్పుడు నీళ్లు కొనుక్కొని, ఇప్పుడు నీళ్ళతో కొనుక్కొని నీళ్ళతో బట్టలు పెట్టుకుంటున్నాం, పెట్టి బాగా చేయించుకుంటున్నాం. ఒక్కళ్ళంటే పోయే ట్యాంకర్, పోలీసు వాళ్ళ ట్యాంకర్ కూడా ఆపినాం. కొన్ని నీళ్ళు పోయండి అయ్యా, కొన్ని పోయండి అని. అటు ఎవరైనా వచ్చినా కానీ కొన్ని బియ్యం తడుస్తున్నాయి. కొంచెం పైన ఏమన్నా ఒక్కరు పిలిచినా కానీ ఎవరి కాళ్ళు ప్రాణ రక్షణ కోసం ఎటోళ్ళటే వెళ్ళిపోయారు. అసలు ఏమి కూడా తినడానికి కూడా లేవు. రాత్రి స్వర్ణ భారతి గారు ఏరే వాళ్ళకి ఫోన్ చేస్తే కొంచెం అన్నం తీసుకొచ్చి రాత్రి పొద్దున అదే తిన్నాం. కనీసం వాటర్ లేక ఇప్పటిదాకా వాటర్ తాగలేక కనీసం బట్టలు కూడా మార్చుకుంటాను కూడా లేవు. ఒక్క జత బట్టలు కూడా లేవు. ఓన్లీ నైట్ మీదనే ఉన్నాం. అన్నం వండుకున్నాం, కూర వండుకున్నాను, కూరగాయలు కట్ చేస్తున్నాం. అది ఉందా జంగల్ కాడ నుంచి ఒక్కసారిగా తెప్పే పడింది. ఎమ్మంటే పైకి ఇట్లనే ఉరికినాం ఇక బట్టలు వేసుకుని. ఇప్పుడు అసలు ఏమీ కూడా లేవు ఇంట్లో. కారం లేదు, ఉప్పు లేదు, పప్పు లేదు, ఏమి లేదు.
చాలా ఘోరమైన పరిస్థితి. గవర్నమెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ఉంటే మీరు అన్ని చేస్తున్నామనేమో మీరు ప్రెస్ మీట్లలో చెప్తున్నారు, అన్ని రిలీజ్ చేసినాం ఇన్ని రిలీజ్ చేసినామని. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉన్నది. యుద్ధ ప్రాతిపదికన యంత్రాంగం అంతా ఖమ్మం జిల్లా మీద దృష్టి పెట్టాలి. మీకు ఇంతకంటే గొప్ప ప్రయారిటీ అంశం ఏముంటుందండి? ముఖ్యమంత్రి కూడా వచ్చిండు, సమీక్ష చేసిందని మాట్లాడుతున్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలోనే ఉండి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచే వర్క్ స్టార్ట్ చేయాలా మిగతా అంశాల మీద కూడా. ఆ పని మనం ఎందుకు చేయం? ఎందుకు సాధ్యం కాదు గవర్నమెంట్కి? అసలు ఫస్ట్ వీళ్ళకి కనీసం వాటర్ ఇచ్చే వాళ్ళు కూడా లేకపోతే ఎట్లా? ఒక్క వాటర్ ట్యాంకర్ డైరెక్ట్గా అన్ని ఏరియాలు తిప్పితే ఒక్కొక్క క్యాన్ ఇంటింటికి ఇవ్వలేరా? అది మినిమం బేసిక్ సెన్స్ కదా. సో చాలా దారుణంగా మన హైవే రోడ్డు మీద ఉన్న ఇల్లు ఇది. మనం లోపలికి వెళ్ళి వచ్చినా మనం అక్కడ కూడా ఎంత దారుణంగా ఉంది. ఆ బొక్కలగడ్డ ఆ ఏరియా అంతా కూడా ఇంకా విధ్వంసమైంది. అది ఇంకా వాగుకి దగ్గరగా ఉన్న ప్రాంతం. ఆ వరద ఎక్కడి నుంచి ఇట్లా వచ్చేసింది. సో సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది ఖమ్మం జిల్లా. ఈ పరిస్థితి మళ్ళీ ఇంకా ఇది ఈ చెత్త అంతా తీసేయకపోతే మళ్ళీ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మున్సిపాలిటీ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. చూద్దాం, దీన్ని ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీని గురించి టోటల్ మీడియా ఫోకస్ చేయాలి. గవర్నమెంట్ చేస్తున్నదా చేయట్లేదా అన్న దాని మీదనే మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.